అంతా తిరగచ్చామా తీసుకొచ్చు ఏంటి నీకు వీడియో తీస్తున్నానే నీకు అర్థమైపోయిందా సైలెంట్గా ఉన్నావు ఇందాక ఆడావు కదా బాగా కుత్ 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 సైలెంట్ అయిపోయింది వీడియో తీస్తున్నాను సైలెంట్ రోటావేటర్ ఉండేది 4 ఫీట్ది అది రన్ చేస్తే అదే మనకి ఉందండి రోటావేటర్ అయితే పెద్దది టెక్నికల్ థింగ్స్ దీస్ ఆర్ ది టెక్నికల్ థింగ్స్ ముందర తయారు చేసుకోవాలి బండ్లు తయారు చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు అర్థమవుతుంది ఎన్ని రోజులు వస్తాయి అనేది దాన్ని బట్టి ఇది కూడా టైట్ చేయాలి కదా ఇది కూడా అది కూడా అన్నీ టైట్ చేయాలి ఇప్పుడు నేను అందుకనే కటింగ్ ప్లేయర్ తెప్పించాను మల్టీపర్పస్ ఏంటి అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం బ్రీఫ్గా చెప్పండి సార్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఆకాష్ శౌర్యసేజేది మల్టీ లేయర్ ఫార్మింగ్ మోడల్ ఇప్పుడు ఇక్కడ స్మాల్ 4x4 గ్రిడ్లో యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఓకే సార్ సో రిమైనింగ్ ఈవినింగ్ కలర్ రెడీ అవుతుంది అది కూడా అరేంజ్మెంట్ ద ట్రెలిస్ అరేంజ్మెంట్ విల్ బి రెడీ బై ఈవినింగ్ బట్ ద కంప్లీట్ ప్లాంటేషన్ ఇవన్నీ రేపు చేస్తాం ఓకే దాన్ని సెట్ చేసి లేకపోతే హాట్స్పాట్ తీసుకుని అప్పుడు దీన్ని కటింగ్ ప్లేట్తో కట్ చేయాలన్నమాట మా టమాటా నారు రెడీ అవుతుంది మళ్ళీ అండ్ దిస్ ఈస్ అవర్ పుచ్చకాయ అండ్ టమాటా మల్టీ కంబైన్డ్ క్రాప్స్ కొంచెం వంకర టింకర్ వేసాం కొంచెం స్ట్రైట్ వేస్తాం అది వేపపిండి అన్నీ అయిపోయిన తర్వాత ఇందుమే గడ్డేసి ఇలాగ అంతా మొత్తం మూసేసి అప్పుడు ఇక్కడ బెడ్లు ఎలా తయారు చేసాం అలాగే ఇందులో కూడా తయారు చేసి అప్పుడు విత్తనాలు వేయాలి ఇప్పుడు నేను అవి ఎలా వేయాలి ఎలా బెడ్ తయారు చేయాలి ఇక్కడ నేర్పుతాను తెచ్చేస్తాను ఓన్లీ మనకి విత్తనం శుద్ధి చేయడానికి అది కావాలండి ఆవు మూత్రం కావాలి 2 లీటర్లు ఆవు మూత్రం 82 ఇంచెస్ వస్తుంది ఓకే అంటే 41 ఇంచెస్ దగ్గర ఉండాలి అది కుదరదు అది 43 సెంటర్లోనే పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ తయారు చేసి ఎవరిని నేర్పిస్తున్నారు ఈయనేనండి 45 ఇక్కడ చిన్న పెట్టండి మొక్క ఇక్కడ 20 దీన్ని ఫస్ట్ పూర్తి చేసేద్దాం కూర్చో 20 దగ్గర 20 కూర్చో లాస్ట్ అక్కడ ఇక్కడ కూడా చేస్తే ఇక్కడ 20 దగ్గర చూస్తున్నారా మీరు చూస్తున్నాం సార్ చూస్తున్నాం 20 నేను ఏంటంటే ఈ నాన్ ఇన్నర్ స్పేస్ కి సెకండ్ తీసుకున్నా 40 ఓకే 20 ఇంచెస్ 2 అయిపోయింది కదా ఇప్పుడు ఉందా తాడు ఉందా లాంగ్ ఒక తాడు తీసుకురమ్మన్నాను కదా నేను కూడా మరి అది కావాలి కదా ఈ 2 డాట్లని ఆ తాడు తెచ్చాం పట్టుకెళ్ళిపోయారు ఆ తాడు కావాలి అక్కడికి ఇక్కడికి పెట్టి
మనం లైనప్ చేసుకోవాలి అది. అవును ఇదిగో ఇక్కడ ఉంది కదా తాడు. తాడు ఎక్కడ కనపడింది? తాడు తీసుకున్నాం అది అవుతలేదు ఇల్లదా బయట ఇది కూడా చాలు. ఓకే ఏం కట్ చేద్దాం, గట్టిగా కట్ చేద్దాం. ఇలాంటి 3 భాగాల కింద పెట్టి ఇది ఇది ఇప్పుడు ఈ డాట్ వేసింది పార్తో కాలువ కింద తవ్వేస్తాం. కొంచెం లో ఫ్రమ్ హై టు లో కింద తవ్వుకుంటూ వచ్చి మట్టి 2 పక్కలు వేస్తాం. అలాగే ఇప్పుడు దీనికి సెంటర్ కూడా ఒకటి తీసుకుని ఇక్కడ ఒక కాలువ తవ్వుతాం, 2 పక్కలు వేసేస్తాం. దాని పక్కన కొంచెం ఎంత బెడ్ అయిందో ఇది ఇప్పుడు ఎంత బెడ్ అవుతుంది కదా, ఇది ఎంత అయిందో అంతే మనం మెజర్మెంట్ తీసుకుని అక్కడ ఒక కాలువ తవ్వుతాం. ఇప్పుడు మనం ఇది రన్ చేయడానికి మనకు 3 కాలువలు కావాలి. ఇది నార్మల్ స్టాండర్డ్లో జస్ట్ డీగేట్ అవుతుంది, ఎందుకంటే మన పోల్ పొజిషన్స్ వేరేగా ఉన్నాయి, బ్రేసింగ్ ఉంది, మనం పని చేసుకుంటే కష్టం అవుతుందని చెప్పి ఇలా చేస్తాం. తీసుకుంటాం అది 1 ఫీట్ వస్తుంది. అదే ఆ పార్తో కొట్టేస్తే 1 ఫీట్ వచ్చేస్తాం. ఆ పక్కనే మోడల్ అలా కట్ చేసేటప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఇక్కడ 40 ఇంచెస్ వస్తే నేను 20 ఇంచెస్లో పెట్టాను. ఇప్పుడు మొక్క ఎక్కడ వేస్తామండి? చెప్తాను ఫస్ట్ ఇది అవనండి, కాలువ దావనండి, అప్పుడు మీకు చెప్తాను. బెడ్ తయారైన తర్వాత ఐడియా వచ్చేసి ఈ పైప్ తీసేయాలి, ఇది అడ్డుగా అది ఉంది. తీయాలి, తీయటం కుదరదని చెప్తున్నారు కదా, అవునా? మరి దానికి లైన్ వేసి ఇందు మీద పోసుకుంటే వెళ్ళిపోతే ఇంకా కిందకి పెట్టాను సాయి, కిందకి పెట్టా వైర్ అది అలా కాదు బాగా అది కిందకి అది పెట్టేసి ఇది స్లో కొంచెం కొంచెం పోసుకుంటే వచ్చాయి. ధ్యానం 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 చేస్తున్నారు చూడు. బియ్య పిండి కదా అలాగే వస్తుందిలే. చాలు రఫ్ ఐడియా అంతే. సైడ్కి వస్తుంది అది వదిలే, అది అవసరం లేదు, వచ్చి పక్క తప్పింది. అది వదిలే సాయి, అలా కాదు వైరు. 5 సెకండ్లో దాడ్ రన్ చేస్తూ వేసేస్తారనమాట. ఎలా చేస్తారంటే ఇది ఇలా నేర్పుతున్నారు, నేను చెప్తాను. ఇది లైన్ తీసిన తర్వాత చెప్తాను ఎలా వేయాలో. నార్మల్స్ ఉన్నాయి ఉంటుంది, చాలా ఫ్రీ ఫ్లోయింగ్ ఉంటుంది. అయిపోయింది కదా, తీసేద్దాం. ఓకే, ఎలా చేయాలంటే ఇలా తీసుకోవాలి, ఇలా ఇలా దాడదాడమే వెళ్ళిపోవాలి. అసలు ఈ లైన్ పోతే ఉండదు, ఎందుకో ఎలా తెలుసా, మన పార్తో తవ్వేస్తాం. ఇది పార్ తీసుకురండి, ఇది కనపడ్డది ఇక్కడే ఉంది కదా. సో ఎంత ఉన్నాయి, ఎన్ని తగ్గింది అక్కడ? 3 తగ్గింది కదా, ఇక్కడ 1 తగ్గించింది, 2 ఇక్కడ 1 తగ్గించి. ఏం సాయి నువ్వు రెస్ట్? కొట్టాలే కమోడి. పారా 2-3 ఉన్నాయి. ఏమైంది? ఓకే, తెచ్చుకోండి, ఇంకోటి తెచ్చేయండి త్వరగా. సాయి వెళ్ళి తెచ్చే, పార తెచ్చేయాలి, త్వరగా వెళ్ళాలి. తీసుకో హరి, తీసుకుని అది చేయగలరులేండి. ఈ లైన్లో ఇది మధ్యలో ఉండాలి, ఇలాగ పెట్టండి. ఇలాగా ఒక పార ఇటు, ఒక పార ఇటు, ఒక పార. కట్ చేసేటప్పుడు కూడా ఇది చూసుకోవాలి, స్లోప్లో ఒక లైన్లో రావాలి. ఇది లేకపోతే తీసేయాలి కొంచెం ఇలా. ఓకే, అందరూ మనం ఆల్రెడీ లూజ్ చేయించాం కాబట్టి ఇస్తున్నది ప్రాబ్లం తవ్వటానికి. ఇలాగ 2 సైడ్లు వేసుకుంటే ఇక్కడ కొంచెం ఎటు రావాలండి ఇప్పుడు? స్లోప్ డౌన్. మన బెడ్ ఇలా చేయడానికి కారణం ఈ సైడ్ స్లోప్ ఉంది కాబట్టి. సో వీ హ్యావ్ టు మేక్ ద సేమ్ స్లోప్. ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాలి, పైపైన కోసం ఇంకా లోతుకి వెళ్ళాలి, ఇంకా లోతుకి వెళ్ళాలి, ఇంకా లోతుకి వెళ్ళాలి. అలా స్లోగా లోతు పెంచుకుంటూ వెళ్ళాలి.
అది బాగా దూరం వేయకూడదు, పక్కనే వేయాలి. సరే సరే. అది ఓకే, నేను ఎత్తి పెడతాను. ఇంకా లోతు పెంచాలి, లోతు పెంచాలి. ఇక్కడ ఇంకోవైపు అటు కూడా వేసుకోమన్నా, ఒక పారటు ఒక పారిటు అన్ని ఒక గుట్ట కింద వేసేస్తున్నావు, మళ్ళీ పని పెంచేస్తాను. అది చెప్పానండి ఒకరికి ఒక వర్షం మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఈ పక్కన వేసాను. అలా వేసుకుంటే వెళ్తే నేను మొదటిసారి చేసాను చూసా, రెండు పక్కన మళ్ళీ బెడ్ అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. అయితే బెడ్ హైట్స్ అడ్జస్ట్ చేసుకుంటే అదొక గొడవ. అదే టెక్నిక్స్. ఒక చుట్టూ వాటి అట్లా వేస్తే మనకి అడ్జస్ట్మెంట్ వర్క్ ఎక్కువ ఉండదు. లోతు తీయాలి మళ్ళీ అదే నీళ్ళు అక్కడి నుంచి హాజీ సైడ్కి రావాలి. ఫస్ట్ ట్రయల్లో కొన్ని మిస్టేక్లు అవుతాయనే బెటర్, నేర్చుకుంటాను. చేయండి మిస్టేక్లు చేయండి కొంచెం బాగా. వీళ్ళేనండి వాళ్ళే. ఎవరు? हाँ जी, हम कॉल किया था, हमको एक्चुअली काजू कुकर की ज़रूरत है, तो आपके यहाँ बनता है क्या? Color? You want this? Color, you want this? Face రాసుకుంటావా? You want this? You want this? You want to taste it? You want to taste it? It's no. It's what you want. You want this? No, it's hand. My hand. Hand. Give that hand. Yes. Give that hand. Give that hand. Give that hand. No. You have to. Yes. That's right. గురూజీ, ఈ బెడ్ రెడీ. ఆకుల ఐడెంటిఫికేషన్స్, బెండ మధ్యలో అటు ఇటు పసుపు, అల్లం, ధనియాలు, చుక్కకూర వేసాం. అమ్మ ఏమో నర్సరీ చేస్తుంది. ఈరోజు అయిపోతుంది. టమాటా నారేమో అటు వేస్తాము, అక్కడ కూడా కట్టాము. పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు. దట్స్ ది అప్డేట్.
Kala, what is these flowers? Kala, come here. Kala, where you want to go? Come on, Kala. Kala, what is these flowers? Tell me. Kala, tell me, what is these flowers? Please tell me. Kala, Kala. Very hurry, fellow. Kala.